మాట్లాడదాం. అసలు అన్న ఏం జరిగింది? ఇషిక మౌంటీ ఎప్పటి నుంచి పరిచయం ఉంది వాళ్ళిద్దరికి? వాళ్ళు 2 years నుంచి పరిచయం అన్నారు. ఇద్దరు లవ్లో ఉన్నారు. వాళ్ళ అమ్మకి ఆమెకి గొడవలు అయినాయి ఆయన వల్ల. అయితే వాళ్ళ ఆయన మీద కేసు పెట్టి ఫోక్సోలో జైలుకి పంపించారు ఇద్దరిని, అమ్మాయిని అబ్బాయిని. తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక కూడా గొడవలు అయినా అంట రీసెంట్గా. తర్వాత కేసు పెట్టి వాళ్ళ అమ్మ మిస్సింగ్ అని వాళ్ళ అక్క కేసు పెట్టింది. అట్లా అసలు సొంత తల్లిని చంపడమేనా? ప్రేమ వ్యవహారం అయితే మాట్లాడుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ ఇక్కడ అత్యంత దారుణంగా సొంత కన్న తల్లిని చంపడం అనేది అసలు మీ అందరికీ ఎలా తెలిసింది? ఇన్ని రోజులు 6 నెలలు అవుతుంది అంటారు, తెలుసు అసలు? కేసు పెట్టింది 3 months బ్యాకే కేసు పెట్టింది, 4 months బ్యాక్ కేసు పెడితే మన బండి దొరకడంతో అది ఇన్వెస్టిగేషన్ చేసి తీసిరు. ఇప్పుడు మౌంటీ రాజుకు అలాగే ఇటు ఇషిక తల్లికి కూడా అనేక మార్లు గొడవలు జరిగేటి అని చెప్పి గొడవలు జరిగినాయి, కేసు కూడా అయింది, అన్ని స్టేషన్ కూడా జైలు కూడా పంపించారు. మళ్ళీ కూడా గొడవలు అవుతున్నాయి. ఆ విధంగానే ఇట్లా చంపేసారు. అత్యంత దారుణమైనటువంటి వారి బంధువులను ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అయితే బంధువులు కూడా తీవ్ర ఆవేదనలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంత మంచి ఆవిడని సొంత కూతురు ఎలా చంపింది అనేటువంటి బాధలో కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ ఏమవుతారు మీకు? ఆమె మాకు మా బిడ్డే యారాలు, తోటి కోడలు కాదమ్మా. ఇప్పుడు సొంత తల్లిని అట్లా పాప చంపిందంటే అసలు ఎవరికి నమ్మలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది? మాకేం తెలియదు అసలు. వాళ్ళు ఈడు ఉన్నది కూడా మాకు తెలియదు. మా బిడ్డ ఆడ కౌకులు ఉంటుంది, గాడికి వచ్చిపోతాం కానీ ఈడికి వచ్చే సంగతి మాకు తెలియదు. కానీ దీన్ని మాత్రము అస్సలకి అందరు చూస్తున్నాగా కాలబెట్టాలి. దాన్ని గ్యాస్ను పోసి కాదు, కోసి కారం పొడి పోసి సగం పానంతో కాలబెట్టాలి. దాన్ని మాత్రం భూమి మీద బతకనియొద్దు. అన్ని ఏదైనా ఈ పోలీసు వాళ్ళు చర్య తీసుకున్నా సరే, ఎవరు తీసుకున్నా సరే దాన్ని చంపాలి. ప్రేమ విషయంలో ఇదంతా జరిగిందని చెప్పి గతంలో కూడా ఆ వ్యక్తిని జైలుకు పంపించారు. అలాంటి వ్యక్తితో ఎందుకు సొంత తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినకపోతే ఎందుకు? వాడిని ఇద్దరు చంపాలి. ఎందుకు ప్రేమెందుకు, దోమ ఎందుకు? తల్లిదండ్రులు ఇంత పిల్లలను గుడ్డును పెంచి సాది సవరిస్తే ఈ స్థితికి చేస్తారా? మన తల్లిని చంపే పరిస్థితి. పిల్లల చంపాలి, తల్లిదండ్రులు చెప్తుంటే కూడా, కానీ తల్లినే చంపి పెట్టిందంటే ఇంకోళ్ళు నేర్చుకొని పోతారు కదా. దీన్ని చంపాలి అట్లకెళ్ళి. దీన్ని మాత్రం వీళ్ళిద్దరిని మాత్రం బతకనియొద్దు అస్సలు. కంటే భూమి మీద బతకనే వద్దు వాళ్ళు. ఇంకా 4 రోజులు పొడిగించుకుంటే పోయేది కాదు. ఈమెతో పాటు అలా వేసి పెట్టాలి, కాలబెట్టాలి. అట్లయితేనే మంచిగా ఉంటుంది. ఈ ఉండే పబ్లిక్ చూసే వాళ్ళకైనా కానీ దేనికైనా కానీ ఈ తల్లితోనే కాలబెట్టాలి. అమ్మ ఎట్లా ఉండేది మీతో? అంజు మాతో మంచిగా ఉండేది ఆమె. పిల్లలకు వాళ్ళ తండ్రి లేకున్నా పిల్లలను మంచిగా చూసుకుంది, మంచిగా పనికి పోయి పిల్లలను సాధింది, చదివించింది. ప్రేమ విషయంలో తల్లిని ఇట్లా చేసేసారు. ఎన్ని రోజులు అయిందమ్మా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండబట్టి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 రోజులు అయింది. వాళ్ళ సొంతం కౌకురే, కానీ ఇక్కడ వచ్చేసారు. వాళ్ళ అత్తమ్మలు కౌకురే, ఇక్కడ వచ్చి వాళ్ళ ఇల్లు కడితే ఇక్కడ ఉన్నారు. కానీ ఆ పిల్లలు అట్లా చేస్తుందని ఎవ్వరు అనుకోలే. చిన్నపిల్ల ప్రేమ కోసం అట్లా చేసేసింది. తల్లిని చాలా మంచిది ఉండే, ఆమె కష్టం చేసి వాళ్ళని నడిపింది. ఇప్పుడు గతంలో కూడా ఇటు ఆ మౌంటీ అలాగే ఇష్కకు సంబంధించి కేసులు అయినాయి, ఆయన జైలు కూడా పంపించారు. అవును అవే అయినాయి. దానివల్ల ఇక తల్లి ఏం చేసింది, తల్లిని ఏం గొడవ పెట్టుకురో తల్లిని అట్లా చేసేసి అంతే. ఇంకా చుట్టుపక్కల ఉన్నారమ్మా ఎప్పుడైనా గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం లాంటి జరిగింది. కేసు కూడా పెట్టింది ఆమె వాళ్ళ పెళ్లి కోసమే. చిన్న పిల్ల కదా, నువ్వు మైనర్ ఇట్లా ఉంది కదా అని పెట్టినా కానీ ఆ పిల్ల లేదు. అసలు మా ఎవ్వరికి తెలియదు, ఇట్లా అయిన విషయం కూడా తెలియదు మాకు. నిన్న నుంచే మాకు ఎరక ఈ విషయం. మాకు అసలు తెలియదు, ఇట్లా జరిగిన విషయం కూడా మాకు తెలియదు. మా పక్కిల్లే మళ్ళీ మేము ఇక్కడనే. అది మీరు ఎదురెదురుగానే ఉన్నారు, కనీసం అసలు ఎప్పుడు జరిగింది అనేది కూడా మీకు తెలియదు. ఎప్పుడు ఏ రాత్రి చేసిందో కూడా తెలియదు. ఏమవుతారమ్మా మీకు? అంజు ఏమవుతారు? నేనే పెద్ద, మీరు పెద్ద, ఆవిడ చిన్ననా? వాళ్ళ సొంతమా అంటే యారాన్లో ముగ్గురు ఉంటాం కదా. మేము పెద్దనైనా కోడల్ని, వాళ్ళ చిన్న అయిన కోడలు. వాళ్ళ అత్తమ్మనే చనిపోయింది. చనిపోయిన 3 రోజులు, అది ఒక నెల మాసం వరకు 2 పిల్లలు, ఆమె అందరు వచ్చిండ్రు. వాళ్ళ అత్త చనిపోతే అన్ని చేసింది. తర్వాత నుంచి కనబడతలేదు. అయితే పెద్దగా ఇక్కడ మేమేం రామ్, వాళ్ళు ఒంటిగా ఉంటారు కదా. For more videos like this, subscribe Big TV channel.